మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ దెబ్బకి ఈయనేం చేశాడు, వారల సూత హయధ్వజంబులన్ పొడి పొడి చేసి ఆ 10 మంది కురుకుమారుల యొక్క సారథులను చంపాడు, గుర్రాలను చంపాడు, జెండాలను కూల్చిపారేశాడు. అతడు రిపుల్ వెగడంద, శత్రువులు ఆశ్చర్యపోతూ ఉండగా వెడంద తూపులం, వెడల్పైనటువంటి పెద్ద పెద్ద బాణాలు తీశాడు. మా అన్నయ్య వాటా వరకు మిమ్మల్ని ఉంచనరా అని. దుర్యోధనుడు దుశ్శాసనుల విషయంలో అతని ప్రతిజ్ఞ ఖాయం కావాలి తప్ప మిగిలిన 98 మంది విషయంలో ఎవరు చంపినా పర్వాలేదు. ఖచ్చితంగా 100 మందిని నేనే చంపుతానని ఆయన అనలేదు, నాకు అవకాశం ఇవ్వమన్నాడు. అందుకని ఆయన కోసం మిమ్మల్ని అట్టిపెట్టి పెట్టరా, మళ్ళీ మీరు పెరిగిపోతారు, ఊరికేం తక్కువ వాళ్ళు కాదు, ఈలోపు సంతానానికన్నా కంటారు, ఎందుకు వచ్చిన గొడవ, దుష్ట సంతానం పెరగకుండా ఉండడం మంచిది, తండ్రిని లేపేస్తే గొడవ లేదు అని 10 మందిని కూడా వాళ్ళ సారథుల్ని, గుర్రాలని, జెండాలని కూల్చివేయడంతో పాటుగా పొడి పొడి చేసి అతడు రిపుల్ వెగడంద వెడంద తూపులన్, మెడలు తెగంగా నేసి బలవత్తరమైనటువంటి బాణాల్లో వాళ్ళ కంఠాలని, వాళ్ళ శిరస్సులను ముండాల నుంచి వేరు చేసి తెగొట్టి రణమేదినకిన్ బలి ఇచ్చిన తలల్, యుద్ధరంగానికి ఆ కురుకుమారులు 10 మంది యొక్క తలల్ని బలిచి పారేశాడు. ఇదివరకు 80కి ఇది కలుపుకుంటే 90, ఇంక మిగలేదు సుమారుగా ఇద్దరు పోతే ఇంకా 7-8 మంది ఉన్నారు. ఇక చూద్దాం వాళ్ళ సంగతి. అంచేతను ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి, మొత్తం 100 మందిని భీముడే చంపాడినది కూడా సరైన సమాచారం కాదు, అందులో అర్జునుడి వాటా కొంత ఉంది. పైగా ఈ 100 మంది విషయంలో ఆయన ఖచ్చితమైన ప్రతిజ్ఞ ఏం చేయలేదు, ఆయన వాళ్ళిద్దరి మీదే ప్రధానమైన దృష్టి. పైగా భీముడు ఎంత ఆవేశంలో ప్రతిజ్ఞ చేసినా, ఈ ఆవేశంలో ధృతరాష్ట్రుని గాంధారిని కూడా చంపుతామంటారు ఏమిటి, అలా ఎప్పుడు చేయడు. చీర వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి దుశ్శాసనుణ్ణి, తొడ మీద కూర్చోమని పిలిచాడు కాబట్టి దుర్యోధనుణ్ణి అతను అలా అనడం, మిగిలిన అందరినీ ప్రత్యేకించి ఏదో కక్షగా మాట్లాడలే, ఏదో ఊపులో ఒక్కోసారి 100 మంది నా చేతిలోనే పోతారా అని ఉండొచ్చు, అది పెద్ద ప్రతిజ్ఞా విశేషం కాదు. అందుకని మనకు లోకంలో బాగా అలా ప్రచారంలో ఉంది వార్త, కానీ అది పొరపాటు. ఒక 10-15 మంది ఇతరుల చేతుల్లో కూడా వెళ్ళారు. సరే, మనకి ఇంకా పక్కాగా లెక్కల్లో కడితే ఏమైనా నకుల సహదేవుల చేతుల్లో కూడా ఒకరిద్దరు వెళ్ళి ఉండొచ్చు, అది పెద్ద విషయం. ఇక చేసేది లేక సైన్యం అంతా కర్ణుడిని చేరింది. కావు కావు కర్ణ, కావు కావు కర్ణ అని కాకుల్లో అరుస్తున్నారు, కావు కావు అంటాం. కర్ణుడు ఇదిగో నేనున్నా, ఇదిగో నేనున్నా, ఈ మహానుభావుడు అప్పుడే వస్తాడు అందరూ చచ్చిపోయాక. తెలుగు సినిమాలో చివరిలో వచ్చే పోలీసుల్లాగా కురుకుమారులందరూ చనిపోయాక వస్తాడు, అయ్యో అయిపోయారా అంటాడు ఆయన. కన్నీరుడికే కళ్ళతో బాణాలు వేస్తాడు, అదో ప్రసిద్ధి ఈయనకి. పెద్ద దైవోపగత శిఖామణి, దురదృష్టవంతుల్లో ఇటువంటి వాడు ఉన్నాడు ప్రపంచంలో. ప్రపంచస్థాయి దురదృష్టవంతుడు దైవోపగత శిఖామణిను. ఆయన వచ్చి వస్తున్నా అనేలోపు వీళ్ళందరూ అయిపోయారు. కానీ కర్ణుడు అప్పుడు శక్తి మేరకు యుద్ధం చేసి పాండవ వీరులందరికీ ధనుర్భంగం చేశాడు. ఆ ఊపులో ఊపుగా కేకయ్య రాజు ప్రత్యేకించి కర్ణుడిని ఎదిరించాడు. కర్ణుడితో పోరాడుతూ ఉండగానే కర్ణుడు కుమారుడైనటువంటి ప్రసేనుడైనవాడు కేకయ్య రాజును ఎదిరించాడు. కేకయ్య రాజు ధాటికి తట్టుకోలేక కేకలు వేస్తూ చచ్చిపోయాడు ప్రసేనుడు. కొడుకు మరణం చూసి కన్నీళ్లతో ఆ ధాటికి తట్టుకోలేక వెంటనే కేకయ్య రాజును వధించాడు కర్ణుడు. కర్ణుడు ఎదురుగానే చనిపోయాడు. కర్ణుడి కొడుకును చంపినటువంటి కేకయ్య రాజు కూడా కర్ణుడి చేతుల్లో చనిపోయాడు. ఆ రకంగా కర్ణ కుమారుని యొక్క వధ జరిగింది. అప్పుడు భీముడు విజృంభిస్తున్నాడు, ముందుకు వస్తున్నాడు. అర్జునుడు ఇలాగే కురుకుమారుల్ని వధించి ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి అనుకోకుండా ఎవరు కనపడ్డాలో వారు కనపడ్డారు. సంకుల సమరంలా సాగుతోంది. ఇంకా కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం ప్రారంభం కాల. 10 మంది కురుకుమారుల్ని అర్జునుడు మట్టుబెట్టగానే వారిని రక్షించడం కోసం వచ్చిన కర్ణుడు రక్షించలేకపోయినా అర్జునుడిని ఎదిరించే ప్రయత్నం చేశాడు. ఈలోగానే కర్ణుడిని సాత్యకి ఎదిరించాడు. సాత్యకితో బాణానికి బాణం, ధనుర్భంగానికి ధనుర్భంగం, సారథి భంగానికి సారథ భంగం మొదలైనటువంటి చర్యలన్నీ అయిపోయాక విసిగి వేసారి చచ్చవురా అంటూ సాత్యక మీద ఒక్క బాణం వేశాడు. ఆశ్చర్యకరంగా దాన్ని మధ్యలో శిఖండి అడ్డుకున్నాడన్న కోపంలో శిఖండిని పారద్రోలడమే కాకుండా ధృష్టద్యుమ్నుని పుత్రుణ్ణి కర్ణుడు వధించాడు. తన పుత్రుణ్ణి వధించినందుకు ప్రతిగా కేకయ్యరాజు వధించినందుకు ప్రతిగా కేకయ్యరాజును వధించడంతో పాటుగా ధృష్టద్యుమ్నుని పుత్రుణ్ణి వధించాడు. ఈ పక్క ఈ సంగ్రామం ఇలా జరుగుతూ ఉండగా కర్ణుడు ఓ పక్క శిఖండిని, ధృష్టద్యుమ్నుని, సాత్యకిని, ద్రౌపదేయుని అందరినీ ఎదిరించి
వాళ్ళని పారద్రోలి అర్జునుడి దగ్గరికి వెళదామనే ప్రయత్నంలో ఉండగా, అర్జునుడు కూడా 10 మందిని చెప్పి కర్ణుడి దగ్గరికి వద్దామనే ప్రయత్నంలో వస్తూ ఉండగా, మరో పక్క యుద్ధరంగం మరొక మలుపు తిరిగింది. తిక్కన గారు మూల భారతాన్ని అనుసరించి మరొక మలుపు తిప్పుతున్నాడు. భారత కథలో సన్నివేశాలు ఇలాగే ఉంటే మనం ఏ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నామో అది ఎంతకీ రానివ్వడు కవి. ఒక పెద్ద టీవీసీ ధారావాహిక అంటే ఇదే. అసలు మొత్తం బయలుదేరినప్పుడే ధర్మరాజు దగ్గర నుంచి కర్ణుడి కోసం బయలుదేరాడు అర్జునుడు. మధ్యలో వేరే వాళ్ళు ఎవరో తగిలారు. మధ్యలో భీముడు శకుని యుద్ధం వర్ణించాడు. మళ్ళీ అర్జునుడు బయలుదేరాడు అన్నాడు. ఇంకేముంది వచ్చేసాడులే అనుకున్నాం. మళ్ళీ 10 మంది కురుకుమారులను అడ్డం పెట్టారు. అయిపోయింది వచ్చేసారులే అనుకున్నాం. సాత్యకిని వెళ్ళినే కర్ణుడితో చేసిన యుద్ధం చెప్పాడు. ఇప్పుడు మరో భయంకర సన్నివేశానికి తెరలేపుతున్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలోనే కాదు, భారతీయ రాజకీయ ఇతిహాసంలోనే విచిత్రమైనటువంటి సన్నివేశం, జుగుప్సాకరమైన సన్నివేశం, భయంకరమైన సన్నివేశం, బీభత్సరస ప్రధానమైన సన్నివేశం జరగబోతోంది. 2-3 భాగాల్లో వరుసగా. ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి. ఒక్కసారి పరాక్రమిస్తున్నటువంటి భీముడికి శకుని ధనుర్భంగం చేసి ఓడించి పారద్రోలి రారాజు రథం మీద ఎక్కదే తరిమి కొట్టినటువంటి భీముడికి ఆ ఊపులో ఆ ఉత్సాహంలో ఉండగా దుశ్శాసనుడు ఎదురయ్యాడు. ఎదురయ్యి భీముడి వైపే వస్తున్నాడు. వాడికి ఏం ఓడిందో తెలియదు కానీ సారథిని భీముడి వైపు అని, భీముడి వైపు అని, భీముడి వైపు అని అన్నాడు. భీముడు కూడా దుశ్శాసనుడి వైపు అని, దుశ్శాసనుడి వైపు అని అన్నాడు. సారథి కొంచెం ఆలోచిస్తున్నాడు. భీమసేన, సూర్యాస్తమయం కావస్తు, అందుకే దుశ్శాసనుడు వైపు అని అన్నాడు గట్టిగా. మళ్ళీ దుశ్శాసనుడు దగ్గరికి వెళ్ళగానే ఒక్క మాట, ఆ సభలో నగొన్న రుణమంతయు, ఆ సభలో నగొన్న రుణమంతయు నీ గగంటి వడ్డీతో తమ్ముడా, ఎన్నాళ్ళబట్టో నీకు ఈ మాటలు చెప్పాలనుందిరా. సభలో నీ మాటలు విన్నానే, రాక్షసులాగా పిశాచంలాగా మాట్లాడేవే, అవమానించి నీతో ఈ మాటలు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను రా. 17వ రోజు సాయంత్రం 5:27 నీకు రాసి పెట్టుందిరా. ఆ సభలో నగొన్న రుణమంతయు నీ గగంటి వడ్డీతో బాసకొకింతయుందొలగా, బాసకొకింతయుందలగా పారగ తీర్చెదనిబ్డు, బాసకొకింతయుంతొలగా పారగ తీర్చెదనిబ్డు, బాసకొకింతయుంతొలగా పారగ తీర్చెదనిబ్డు. నేడు నే చేసిన పుణ్యమెవ్వరును చేయరు. ఎంత అదృష్టమరా ఈవేళ. నేడు నే చేసిన పుణ్యమెవ్వరును చేయరు. నిన్నెట చేర తెచ్చుటం చేసి తమ్ముడా, నిన్నిటు చేర తెచ్చుటం చేసి విధాత నాకు కృపచేయుటగా నగవచ్చే తమ్ముడా. నిన్నిట చేర తెచ్చుటం చేసి విధాత నాకు కృపచేయుటగా నగవచ్చే తమ్ముడా. ఏం ఆశ్చర్యంగా ఉందిరా. ఒక్కసారి ఎన్ని బాధలు పెట్టారా. అన్నిటికీ ఈవేళ కక్ష తీర్చుకుంటానరా. ఆ సభలో నగొన్న రుణమంతయు నీ గగంటి వడ్డీతో. ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం చేసిన దుర్మార్గుడురా నువ్వు. ఏ చేత్తో లాగేవో ఆ చెయ్యి వేళ ఖండించాకే మిగిలిన పనులు చేస్తానరా. నీ చేతులు 2 ఖండించాకే నా చేతులతో నీ నెత్తులు తాగుతానరా. నేను అనుకున్నవన్నీ చేసే తీరుతాను. మామూలుగా చావనియ్యను నేను. ఈ లోపే నువ్వు గుండాగి చావకుండా ఉంటే నా ప్రతిజ్ఞ యథాక్షరంగా నెరవేరడం ఖాయం. ఆ రుణాన్ని నేను వడ్డీతో తీరుస్తా. అంటే అన్న మాటలు కాకుండా ఇంకా ఎక్కువ చేస్తా. అది కూడా చూద్దాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.